రాజు ఇంకా వాళ్ళు వీడియోలో ఒకటి ఉన్నది మనకు దుకాణం సాయంత్రం ఇక మళ్ళీ దానికి పోతే మొఖం కావచ్చు నాకు కూడా ఉంటుంది. వాళ్ళ గ్రూప్ లో షేర్ చేయండి అన్ని. బయట ఉండరా బయట నేను పంపిస్తా. మహేష్ ఉన్నాడు, అందరూ పంపుతారు. తీసా మళ్ళీ యంగ్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ మా నాన్న మన వచ్చారు మీరు బయటనే ఆగలేదు పోతే ఈ కంపౌండ్లకు కూడా అలా వేయడం లేదు. అంత ఓల్డ్ ఏజ్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా సాధారణమైన ఒక సంతృప్తి ఉంటుంది కదా సార్. మీ ద్వారా ఇది పెయింటింగ్ డిఏలు బిఆర్సి తర్వాత ఇందులో చేయాలి చేయకుండా అప్లై తగ్గట్లేదా? ఇందులో చేయాలి సార్. థ్యాంక్ యూ సార్. అక్కడ మొత్తం రావాలి ప్రైస్ పని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా సంఘం తరఫున మరి కేంద్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు ఉన్నటువంటి పెన్షనర్స్ పెండింగ్ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మెమోరాండం ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ ద్వారా సమర్పించుటకు గౌరవ కేంద్ర సంఘం వాళ్ళు సూచనలు ఇచ్చిన క్రమంగా ఈరోజు మేము అట్టి మా సమస్యల పరిష్కార నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి గారికి కలెక్టర్ ద్వారా మెమోరాండం సమర్పించడమైనది. మా గౌరవ సభ్యులందరూ మెట్పల్లి, పొరుట్ల, రాయికల్, ధరంపూరి, మల్యాల్, కొడిమ్యాల్ సంబంధించిన కార్యవర్గ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు మరియు ప్రాథమిక సభ్యులు, అలాగే జగిత్యాలకు సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు, మా జిల్లా సంఘ సభ్యులు, యూనిట్ 1 అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులందరూ ఈరోజు ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది. ముఖ్యంగా మా యొక్క పెండింగ్ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తేవాలనే ఉద్దేశంగా ఎలాంటి నినాదాలు లేకుండా కామ్గా వచ్చి కలెక్టర్ గారికి మేము మెమోరాండం సమర్పించడం అనేది. ఆ మెమోరాండంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఈహెచ్ఎస్ అంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎన్నో రకాలుగా వ్యాధులతో బాధపడుతూ మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షల కొద్దీ ఈ చెల్లించవలసి వస్తుంది కనుక మరి గత పీఆర్సీలోనే పీఆర్సీ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది 1% మా బేసిక్ పే నుంచి కట్ చేసుకోండి, మాకు ఏ హాస్పిటల్ పోయినా రిటైర్డ్ ఉద్యోగులకు మాకు మెడికల్ బెనిఫిట్స్ అవకాశం ఇవ్వాలనేది పీఆర్సీ సూచన క్రమంగానే మేము ఈరోజు దాని కొరకు ఈహెచ్ఎస్ అమలు చేయాలనే ఉద్దేశంగా అదొక డిమాండు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి హాస్పిటల్లో ఉచిత చికిత్స ఇవ్వాలనేది ఈహెచ్ఎస్ గురించి మా యొక్క విన్నపం. అలాగే పీఆర్సీ ప్రభుత్వం మాకు 4 డిఏలు విడుదల చేయవలసి ఉన్నది. అట్లీ డిఏలను కూడా మాకు విడుదల చేయాలనేది ఒక డిమాండు. మరొకటి ఏంటంటే 398లో అపాయింట్మెంట్ అయ్యి రిటైర్ అయినటువంటి టీచర్స్ను మరి ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వాలనేది ఇంకో డిమాండు. అలాగే పే రివిజన్ కమిషన్ యొక్క రిపోర్ట్ను తొందరనే
మాకు అమలుపరచాలనే ఉద్దేశంగా కోరడం జరుగుతుంది. మరి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్డ్ ఉద్యోగుల యొక్క సమస్యలను ప్రభుత్వము పరిశీలించవలసిందిగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. మా వివిధ గౌరవ సభ్యులందరూ దాదాపు 100-150 మంది ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మేము ఇచ్చిన పిలుపు మేరకు కనుక ప్రభుత్వము స్పందించి రిటైర్డ్ ఉద్యోగుల యొక్క పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయవలసిందిగా మేము మా జగిత్యాల జిల్లా సంఘం పక్షాన ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మా యొక్క గమనిక. అదేవిధంగా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా దృష్టికి తీసుకెళ్లి మన సమస్యలన్నీ పరిష్కరించడానికి మన ముఖ్యమంత్రి గారు మనకు స్పందిస్తూ మన సమస్యలను పరిష్కరిస్తారని కోరుతున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మా యొక్క పెన్షన్ తరపున కృతజ్ఞతాభినందనలు ఎందుకు తెలియజేస్తున్నాం అంటే మాకు అంతకుముందు ఎప్పుడు పడుతుందో ఈ యొక్క పెన్షన్ అనేది తెలియదు. ఇప్పుడు ఏంటిది, ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాకు ఫస్ట్కు 1వ తారీఖుగా పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి అది హర్షణీయంగా చెప్పుకుంటున్నాము. కాబట్టి ఈ విధంగా ఎట్లయితే మాకు పెన్షన్ ఇస్తుండో 1వ తారీఖు, అదేవిధంగా మా సమస్యలను కూడా మాకు సంబంధించిన సమస్యలను కూడా వెంటనే పరిష్కరించి మా యొక్క సమస్యలను వెంటనే పరిష్కరిస్తారు.